నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలం నర్సింగ్రావుపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తరపున ఇక్కడ మనం ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతున్నది. సిగ్గుచేటు ఈరోజు అంతా కూడా ఒక బ్లాక్ దినంగా ప్రకటిస్తున్నాము. నిన్న ఏదైతే రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు అనుబంధంగా తను ఎక్కడైతే దీక్షలో పాల్గొన్నారో ఆ దీక్షలో కఠినంగా విచక్షణ రహితంగా తనను రోడ్డు పైన పడేసి కొట్టి ఈ బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు చేయాల్సింది పోయి, విద్యార్థుల పక్షాన్ని నిలబడాల్సింది పోయి, మొత్తం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే దిశగా వీళ్ళు అడుగులేస్తున్నారు. వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, అట్లాగే ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు వచ్చిన ఈ 12.5 సంవత్సరాల్లో విద్యార్థులకు కానీ ఇక్కడ దేశ ప్రజలకు చేసింది ఏం లేదు. అంత కార్పొరేట్ వ్యవస్థలకు దేశాన్ని మొత్తం తాకట్టు పెట్టే దిశగా మీరు అడుగులేస్తున్నారు. ఏదైతే ఉందో విద్యార్థులకు మీరు చెప్పిన ఈ 12.5 సంవత్సరాలు మీరు చేసిన ఈ 12.5 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో మన దేశ చరిత్రలో లేని విధంగా విద్యార్థులకు నీట్ పరీక్ష లీక్ అవ్వడం, అట్లాగే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ పేపర్ లీక్, మీరు ఏది చేసినా ఎట్లాంటి రిక్రూట్మెంట్ చేసినా అన్నింటిలో పేపర్ లీక్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వెంటనే బీజేపీ ప్రభుత్వం మీకు చిత్తశుద్ధి ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ని ఆ మంత్రివర్గం నుంచి, ఆ మంత్రి పదవి నుంచి తొలగించి మీ చిత్తశుద్ధి చాటుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే అమిత్ షా గారు, ప్రధాని మోదీ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు ఈరోజు నిబద్ధతగా మనం చేయాలనుకుంటే విద్యార్థుల పక్షాన్ని నిలబడి నాయకులకు మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి విచక్షణ రహితంగా విద్యార్థులను నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గు చేయడం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వెంటనే బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.